హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో లేటెస్ట్గా వచ్చిన ఓటీటీ అప్డేట్స్ అండ్ ఫిల్మ్ అప్డేట్స్ గురించి చూద్దాం. చూసే ముందు మీరు ఈ ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. అలానే ఫ్రెండ్స్, వీడియో కంప్లీట్ అయిపోయే ముందు వీడియోకి లైక్ అండ్ షేర్ అనేది మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ చేద్దాం వీడియో. ఫస్ట్ వన్, సోలో లెవెలింగ్. యానిమే లవర్స్కి గుడ్ న్యూస్. ఈ యాక్షన్ అడ్వెంచర్ ఫ్యాంటసీ డ్రామా సిరీస్ని మనకి సైమల్టేనియస్లీ తెలుగు డబ్బింగ్లో కూడా రిలీజ్ చేస్తారనుకుంటే కొంచెం డిలే అయితే అయింది. తెలుగు డబ్బింగ్కి సంబంధించి డేట్ అనేది కన్ఫర్మ్ అయితే చేశారు. January 27th నుంచి తెలుగు డబ్బింగ్ మనకి చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది ఆన్ క్రంచీరోల్ ఇండియా. ఈ సిరీస్లో టోటల్ 12 ఎపిసోడ్స్ వరకు అయితే ఉన్నాయి. నెంబర్ 2, గేమ్ చేంజర్ స్టారింగ్ రామ్ చరణ్ అండ్ డైరెక్టర్ శంకర్. దీని గురించి ఎక్స్క్లూజివ్ న్యూస్ వచ్చేసి ఫ్రెండ్స్, మూవీకి సంబంధించి షూటింగ్ రామ్ చరణ్ గారి పోస్ట్ను వచ్చేసి నెక్స్ట్ మంత్ ఫినిష్ అయితే చేసుకోబోతున్నారంట. ఇది వినడానికి బాగుంది. అండ్ టోటల్ ఓవరాల్ షూటింగ్ వచ్చేసి మార్చ్కి ఫినిష్ అయితే చేయబోతున్నారు. అండ్ ఇంకోటి వచ్చేసి ఫ్రెండ్స్, మూవీ రిలీజ్ గురించి మనకి ఒకసారి దిల్ రాజు గారు వచ్చేసి సెప్టెంబర్ మంత్లో రిలీజ్ చేస్తున్నట్టు చెప్పడం జరిగింది. న్యూ ప్లానింగ్ వచ్చేసి అక్టోబర్ మంత్లో రిలీజ్ అయితే ఉంటుందంట. అది గాంధీ జయంతి కానీ లేకుంటే దసరాకు కానీ డేట్ అనేది కన్ఫర్మ్ అయితే అవుతుందంటున్నారు. నెంబర్ 3, నిఖిల్ న్యూ ఫిలిం స్వయంభూ. ఈ ఫిలిం కోసం నిఖిల్ గారు చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు. ఫిలింకి సంబంధించి నాన్ స్టాప్ షూటింగ్ వర్క్ అనేది జరుగుతుంది. ఇప్పటివరకు వచ్చిన పోస్టర్స్ అయితే చాలా మెస్మరైజ్ చేశాయి. ఈ ఫిలింకి సంబంధించి మంచి అవుట్పుట్ ఫిలింతో మన ముందుకు వస్తున్నారని చెప్పేసి అర్థమవుతుంది. సో ఈ ఫిలిం రిలీజ్ కూడా కన్ఫర్మ్ అయితే చేశారు. దసరాకైతే రిలీజ్ చేయనున్నారు. నెంబర్ 4, పుష్ప ది రూల్. ఫిలింకి సంబంధించి ప్రెజెంట్ షూటింగ్ వర్క్ వచ్చేసి రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. కొన్ని సీన్స్ అనేవి షూట్ అయితే చేస్తున్నారు. ఈ ప్యాక్ అయిపోగానే టీం ఒక బిగ్ షెడ్యూల్ అనేది ప్లాన్ అయితే చేశారు. ఫ్రెండ్స్, మూవీలో మనకి ఒక జాతర యాక్షన్ ఎపిసోడ్ అయితే ఉంది. సో దానికి సంబంధించి షూటింగ్ అనేది బిగిన్ అయితే చేస్తున్నారు. నెంబర్ 5, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ మూవీకి సంబంధించి ఫైనల్ షూటింగ్ వర్క్ వచ్చేసి హైదరాబాద్లో జరుగుతుంది. ఈ షెడ్యూల్ ఒక 10 days వరకు జరగనుంది. ఈ మంత్ ఎండ్ లోపల మూవీకి సంబంధించి ఓవరాల్ షూటింగ్ డన్. నెక్స్ట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అనేది బిగిన్ అయితే అవుతుంది. మనకి March 8కి పక్కా ఈ ఫిలిం థియేటర్స్లో దింపబోతున్నారు. నెంబర్ 6, డబుల్ స్మార్ట్ స్టారింగ్ రామ్ పోతినేని, డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఫ్రెండ్స్, ఈ మూవీ రిలీజ్ అనేది డిలే అయితే అవుతోంది. మనకి తెలుసు March 8కి కన్ఫర్మ్ అయితే చేస్తున్నారు. అయితే ఇక్కడ డిలే అవడానికి ఫ్రెండ్స్ ఇంకా మూవీకి సంబంధించి 1 month షూటింగ్ అయితే బ్యాలెన్స్ అయితే ఉంది. ఈ షూటింగ్ ఫినిష్ చేసి తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫినిష్ చేసి మూవీ మనకి తెలుసు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయబోతున్నారని చెప్పేసి. సో పాన్ ఇండియా లెవెల్లో మూవీ ప్రమోషన్స్ అయితే జరగాలి. సో ఇంత తక్కువ టైంలో ఇంత పెద్ద ప్లానింగ్ అంటే కష్టమే. అందుకే టీం నుంచి ఈ ఫిలిం లేట్ అయితే అవబోతుంది. పోస్ట్ పోన్ అయితే చేయబోతున్నారు. న్యూ డేట్ వచ్చేసి సమ్మర్లో లాక్ అయితే చేయవచ్చు. అనౌన్స్మెంట్ కమింగ్ వెరీ సూన్. నెంబర్ 7, రీసెంట్గా జవాన్ మూవీకి ప్రొడ్యూస్ చేసిన రెడ్ చిల్లీ ఎంటర్టైన్మెంట్. ఈ ప్రొడక్షన్ వారి నుంచి డైరెక్ట్గా ఓటీటీ ఫిలిం అనేది రిలీజ్ చేయబోతున్నారు. థియేటర్స్ నుంచి స్కిప్ చేసి. మూవీ టైటిల్ బక్షక్ స్టారింగ్ భూమి పట్నేకర్. ఈ ఫిలిం వచ్చేసి రియల్గా జరిగిన ట్రూ ఈవెంట్స్ నుంచి తీయడం జరిగింది. ప్రీమియర్ వచ్చేసి February 9th నుంచి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. నెంబర్ 8, బాలకలాపం 2. ఈ మూవీ వచ్చేసి క్రైమ్ థ్రిల్లర్ కామెడీ డ్రామా అయితే ఉంటుంది. పార్ట్ 1లో ఏం చేశారు మనకి బాగా తెలుసు, అదొక డార్క్ మిస్టరీ డ్రామా. ఇంకా పార్ట్ 2లో వచ్చేసి మనీని అయితే దొబ్బైపోతున్నారు. 1 crore అయితే ఏకంగా ప్లాన్ చేస్తున్నారు. స్టారింగ్ ప్రియమణి అండ్ శరణ్య. 50-50 అంట 1 crore. సో వాళ్ళ మాస్టర్ ప్లాన్ని మనం త్వరలోనే చూడబోతున్నాం. మనకి ఆహాలో త్వరలోనే ఈ ఫిలిం ప్రీమియర్ అయితే చేయనున్నారు. నెంబర్ 9, నేరు. రీసెంట్గా ఈ ఫిలింని థియేటర్స్లో రిలీజ్ చేశారు. మంచి రెస్పాన్స్ అయితే తెచ్చుకుంది. స్టారింగ్ మోహన్ లాల్, ప్రియమణి అండ్ అనశ్వర రాజన్. సో ఫ్రెండ్స్, ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ వచ్చేసి January 23rd నుంచి Disney+ హాట్స్టార్లో మీకు చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. తెలుగు వర్షన్ని డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 10, దే కాల్ హిమ్ ఓజీ. దీని గురించి న్యూస్లో వచ్చేసి తమన్ గారు చెప్పడం జరిగింది. ఈ ఫిలింలో వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు ఒక పాట అయితే పాడబోతున్నారంట. సో పీకే ఫ్యాన్స్కి ఇది వండర్ఫుల్ గుడ్ న్యూస్. పవన్ కళ్యాణ్ గారు సింగ్ ఏ సాంగ్.
నెంబర్ 11 శేఖర్ కమ్ముల. ఇతని డైరెక్షన్లో ఫిలిమ్స్ ఎలా ఉంటాయో మనకి బాగా తెలుసు. ధనుష్ గారి కాంబో మూవీ షూటింగ్ వర్క్ అనేది బిగిన్ అయితే అయింది. ఇంకా నాగార్జున గారు కూడా త్వరలో షూటింగ్ వర్క్లో జాయిన్ అయితే కాబోతున్నారు. ఫీమేల్ లీడ్లో రష్మిక మండన యాక్ట్ అయితే చేయనుంది. సో షూటింగ్ బిగిన్ అయింది కాబట్టి ఈ ఇయర్ సెకండ్ హాఫ్లో రిలీజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నెంబర్ 12 మ్యాడ్. ఈ ఫిలింని మీరందరూ చూసే ఉంటారు. డైరెక్టర్ గారి గురించి కూడా మీకు తెలిసే ఉంటుంది, కళ్యాణ్ శంకర్. ఇతని నుంచి ఫ్రెండ్స్ సితారా ఎంటర్టైన్మెంట్స్ వారి నుంచి 2 ఫిలిమ్స్ అనేవి కన్ఫర్మ్ అయితే అయి ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి మ్యాడ్కి కంటిన్యూషనే, మ్యాడ్ 2 అనేది తీస్తున్నారు. షూటింగ్ వచ్చేసి ఈ ఇయర్ ఏప్రిల్ మంత్ నుంచి బిగిన్ అయితే చేయనున్నారు. ఇంకో ఫిలిం వచ్చేసి శర్వానంద్ గారితో ఉండబోతుంది. ఇది మ్యాడ్ 2 తర్వాత బిగిన్ అయితే చేయనున్నారు. నెంబర్ 13 విజయ్ దేవరకొండ 12th ఫిలిం. డైరెక్టర్ జెర్సీ ఫిలిం తీసిన గౌతమ్ తెన్ననూరి. మనకి తెలుసు ఫ్యామిలీ స్టార్ ముందే ఈ ఫిలింని అనౌన్స్ అయితే చేశారు. బట్ ఈ ఫిలిం బడ్జెట్ ఇష్యూ వల్ల స్టాప్ అయితే అయింది. చాలామంది నుంచి రూమర్స్ వచ్చేసి ఫిలిం షెల్లోకి వెళ్ళింది అంటున్నారు. అదేమీ కాదు ఫ్రెండ్స్, ఫ్యామిలీ స్టార్ రిలీజ్ అయిపోగానే వీడి 12th ఫిలిం షూటింగ్ వచ్చేసి బిగిన్ అయితే చేయనున్నారు. లైక్ అది ఏప్రిల్ మంత్ నుంచి కావచ్చు. నెంబర్ 14 దేవరా. మూవీ షూటింగ్లో వచ్చేసి ఎన్టీఆర్ గారు జాయిన్ అయితే అయ్యారు. 7 డేస్కి సంబంధించి ఎన్టీఆర్ గారి పోషన్ షూట్ వర్క్ అనేది జరుగుతుంది. షూటింగ్ వచ్చేసి అల్యూమినియం ఫ్యాక్టరీ వద్ద జరుగుతుంది. టాకీ షూట్ షెడ్యూల్ అనేది ప్లాన్ అయితే చేస్తున్నారు. నెంబర్ 15 సలార్ సీజ్ ఫైర్. ఓటీటీ ప్రీమియర్కి వచ్చేసి నెట్ఫ్లిక్స్ వారితో ఒక డీల్ అయితే ఉన్నింది. బట్ మనకి సడన్ షాక్ అయితే ఇచ్చారు. నెట్ఫ్లిక్స్ వారు వచ్చేసి టుడే అనౌన్స్మెంట్, టుమారో ప్రీమియర్ అయితే చేసేబోతున్నారు. January 20 అంటే టునైట్ 12 AM నుంచి మనకి ఈ మూవీ చూడడానికి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అందుబాటులో అయితే ఉంటుంది. యాక్చువల్గా వచ్చేసి 50 days థియేట్రికల్ రన్ తర్వాత రిలీజ్ చేద్దాం అనుకున్నారు. మనం చూసుకున్నట్టయితే టీం వచ్చేసి 1000 CR అయినా ఈ మూవీకి ఎక్స్పెక్ట్ అయితే చేస్తుంటారు. ఇప్పటివరకు 700 CR ప్లస్ వరకు రావడం అయితే జరిగింది. థియేట్రికల్ రన్ వచ్చేసి చాలా అంటే చాలా డౌన్ అయితే అయిపోయింది. అందుకే మనకి ఎర్లీ ప్రీమియర్ వచ్చేసి కన్ఫర్మ్ అయితే చేశారు. ఇది వండర్ఫుల్ గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. టునైట్ నుంచి మీరు ఈ మూవీని నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో 4K అండ్ HD వర్షన్లో 4 సౌత్ లాంగ్వేజ్లో చూడవచ్చు. ఇంకా హిందీ విషయానికి వస్తే మనకి ఎప్పుడు కొంచెం లేట్ అయితే చేస్తూ ఉంటారు. లైక్ 3 weeks తర్వాత రిలీజ్ అయితే చేస్తారు. సైమల్టేనియస్లీ ఇంగ్లీష్ వర్షన్ కూడా రిలీజ్ చేసేవచ్చు. నెంబర్ 16 టార్గెట్. ఇది 2023 ఇయర్లో వచ్చిన సౌత్ కొరియన్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా ఫిలిం. ఈ మూవీని ఇప్పుడు పర్చేస్ రెంట్ మోడల్లో బుక్ మై షోలో ప్రీమియర్ అయితే చేశారు. కొరియన్ అండ్ హిందీ ఆడియోస్. మూవీకి IMDb రేటింగ్ 6.5 out of 10 అయితే ఇచ్చున్నారు. నెంబర్ 17 గోస్టెడ్. స్టారింగ్ క్రిస్ ఎవాన్స్ అండ్ అనాడే ఆర్మస్. ఈ మూవీ గురించి మీకు తెలుసు, లాస్ట్ ఇయర్లో యాపిల్ TV+లో రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ ఫిలింకి హిందీ ఆడియో అనేది యాడ్ అయితే చేశారు. మూవీ అయితే యావరేజ్, యాక్షన్ కోసం చూడవచ్చు అంతే. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే హిందీ ఆడియోలో నౌ ట్రై అయితే చేయవచ్చు. సో దాట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికైతే ట్రై చేయండి. మరికొన్ని ఎక్స్క్లూజివ్ OTT అండ్ ఫిల్మ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. Missing exits, glued to the pavement. Between the lines, I keep my gaze straight ahead as the last stop flies by.